నీ ఇంటిలోకి రావాలంటే నీ హృదయపు వాంఛ దేవుడు చూస్తాడు. అబ్రహాము, నీ దాసుని ఇంటిని దాటిపోవద్దయ్యా. బర్తిమై, గుడ్డివాడిని కనికరించయ్యా. వీళ్ళు పొద్దుపోతుందయ్యా, చీకటి పడుతుందయ్యా, బలవంతం చేస్తే వాళ్ళ ఇంట్లోకి వచ్చాడే. నువ్వు కూడా ప్రభువుని కేకలేసి, నన్ను ఆవరించు పరిశుద్ధాత్ముడా, నా ఇంటిని ఆవరించు పరిశుద్ధాత్ముడా, నా సంఘాన్ని ఆవరించు పరిశుద్ధాత్ముడా అని పరిశుద్ధాత్మ సాన్నిహిత్యాన్ని కోరుకుందాం. పితరుల ఇంటిని దర్శించిన దేవుడు ఈ ఉదయం నీ ఇంటిని, నీ ఒంటిని నా దేవుడు దర్శించి నీ నోటి నిండా నవ్వు పుట్టించునుగాక, నీ శాపాన్ని కొట్టివేయునుగాక, నీ ఆకలి తీర్చునుగాక. పునరుద్ధానుడైన యేసును కన్నులారా చూసే భాగ్యం, ఈ 4 ఆశీర్వాదాలు ఈ దినమే దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తారు, ఏకీభవించండి. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ఈ దినం మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై స్తోత్రాలు. అబ్రహాం ఇంటిని దాటి వెళ్ళని దేవుడో, భర్తమేని దాటి వెళ్ళని దేవుడో, యమాయిము గ్రామంలో ఆ ఇంటిని దాటి వెళ్ళని దేవుడో, ఇదేనో మా ఇంటిలోకి, మా ఒంటిలోకి ఆత్మస్వరూపిగా రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఒక్కొక్క ఇంటిని దర్శించయ్యా, నవ్వు పుట్టించయ్యా, శాపాన్ని కొట్టివేయ్యా, శాపపు కాడిని విరగొట్టయ్యా, ఆకలి తీర్చయ్యా. ప్రతి దినం మీ పునరుద్ధానపు శక్తిని అనుభవిస్తూ ఒకానొక దినం పునరుద్ధానుడైన మిమ్మల్ని కనులారా చూసే భాగ్యం నాకు, నీ ప్రజలకు దయచేసి మహిమ పొందమని ఈరోజు జరగబోతున్న ఉపవాస ప్రార్థన కొరకు, రేపటి దినాన ప్రపంచ దేశాల్లో జరగబోతున్న పునరుద్ధానపు ఆరాధనల కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.